హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, డబ్బుల కోసం లేదా పడక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతూ అక్రమ సంబంధాలు పెట్టుకొని పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ ఆ భర్తలు అయితే భార్య పెట్టుకొని కూడా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని, అండ్ ఇంకా ఆ భార్య కూడా ఆ భర్త పెట్టుకొని కూడా అతని దగ్గర సుఖం దొరకలేదని చెప్పి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటూ ఎంతో మంది ఉన్నారు కదా. అలానే ఒక భార్య భర్త పెట్టుకొని 2 కోట్ల ఆఫర్ ఇచ్చినందుకు తన ప్రియుడు తన భర్తను ఏకంగా తన ప్రియుని ముందరనే కట్టేసి ఆ ప్రియుని ఇంటికి పిలిపించుకొని మద్యం తాగుతూ ఆ అమ్మాయితో అండ్ మొత్తానికి తన ప్రియునితో శృంగారం చేస్తూ మొత్తానికి తన భర్తకు మందు తాపి వీళ్ళు కూడా మొత్తానికి దెబ్బల వీడియోలు చూస్తూ చాలా వైరల్ అయిపోయింది ఈ వీడియో. అండ్ ట్రెండింగ్ చాలా వర్క్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు గనక అమ్మ ప్రేమ గొప్పదనుకున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్లోకి వచ్చేసి మీ అమ్మగారి పేరేంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రీసెంట్గా వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. అండ్ ఒక లవ్ మ్యారేజ్ అయితే 6 years నుంచి మొత్తానికైతే లవ్ చేసుకొని మొత్తానికైతే పెళ్ళి అయితే చేసుకున్నారు. ఇద్దరికి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. ఆ అమ్మాయి కూడా ఆఫీస్కి అయితే వెళ్తుంది, ఇతను కూడా ఆఫీస్కి అయితే వెళ్తాడు. అండ్ ఇద్దరు అలా పోవడము, ఆఫీస్కు డైలీ ఇంటికి రావడము, అలా మొత్తానికి ఫిజికల్గా కలవడము, అలా చాలా బాగా హ్యాపీగా ఇంకా మొత్తానికి టైం పాస్ అయ్యేది. సో అలా ఒకరోజు ఈ అమ్మాయికి ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండడం వల్ల, సో ఇంకా తన భర్తకు ఇంకా ఫుల్ వర్క్ ఉండడం వల్ల ఇంకా తన భర్త వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోయాడు 1 month వరకు రాకుండా. సో ఇంకా ఈ అమ్మాయి సింగిల్గా ఉంది, ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి ఆ అమ్మాయి ఒక్కటి ఇంట్లో ఉంటే ఆఫీస్కి వెళ్తూ వస్తుంటే ఈ అమ్మాయికి ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఫీలింగ్స్ వల్ల ఇంకా ఈ అమ్మాయికి ఏం చేయాలనో అర్థం కాక అండ్ ఆఫీస్లో అప్పుడే ఒక అబ్బాయి అయితే యంగ్ పర్సన్ బాగా ఈ అమ్మాయికి అయితే బాగా పరిచయం అయ్యాడు. సో ఆ అబ్బాయితో చిన్నగా మాట్లాడుతూ ఇంకా ఈ అమ్మాయితో మొత్తం అన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా అతనే చేస్తూ ఉంటే లాస్ట్కు ఈ అమ్మాయి అతనికి అట్రాక్ట్ అయింది. సో అట్రాక్ట్ అయిన తర్వాత ఇంకా అతను వచ్చేసి ఈ అమ్మాయిని కేరింగ్ చేస్తూ అలా మొత్తానికి ఇంకా బాగా చూసుకుంటూ ఉన్నాడు. సో ఇంకా ఈ అమ్మాయి ఏమనుకుంది, అరే ఈడు నన్ను కేరింగ్ బాగా తీసుకుంటున్నాడు, సో ఇతనితో బాగా మనము బయట ఎంజాయ్ చేయొచ్చు, తిరగచ్చులే అని అనుకున్నాడు. సో మొత్తానికి ఒకరోజు వీళ్ళిద్దరూ ట్రిప్కి అయితే వేశారు, మనం బయటికి వెళ్దాము అలా చిన్నగా ఏదైనా పార్కు అని చెప్పి ఆ ప్రియుడు చెప్పడంతో ఇంకా ఈ అమ్మాయి కూడా సరే అన్నది. ఇంకా ఎవరు లేరు కదా, ఇంకొక్కటే ఉంది, సరే పదమని చెప్పేసి ఇద్దరు పార్కుకి వెళ్ళిన తర్వాత అండ్ అక్కడికి వెళ్ళి ఫుడ్ తిన్నారు, అంతా బాగుంది. నైట్ రూమ్ తీసుకున్నారు, రూమ్ స్టే చేద్దామని మొత్తానికి స్టే చేశారు. అండ్ ఫైనల్గా ఆ అమ్మాయిది మొత్తానికి చిన్నగా ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఫైనల్గా ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఫిజికల్గా కనెక్ట్ అయిపోయాడు. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి కూడా ఫిజికల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా ఇతని మీదకి డిప్రెషన్ మారిపోయింది. సో ఇంకా ఇతని మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అలా ఇంకా తన భర్త వచ్చినా కూడా మొత్తానికి అండ్ 1 month అయిపోయిన తర్వాత తన భర్త వచ్చిండు. అండ్ ఈ అమ్మాయి కూడా మొత్తానికి తన భర్తతో మొత్తానికి అయితే అండ్ ఫిజికల్గా కలిశారు. ఇద్దరు కూడా మళ్ళీ సేమ్ ఆఫీస్కి అయితే వెళ్తూ ఉన్నారు. అలా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అబ్బాయి తన భర్త ఉన్నాడు కదా, సో తన భర్తకు తెలియదు వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్పేసి ఆ అమ్మాయి ఆఫీస్కి అని చెప్పేసి అతనితో మొత్తానికి అండ్ ఓయో రూమ్కి వెళ్ళేసి అతనితో దెబ్బలాడుతూ వచ్చేది. అండ్ తన భర్త ఒకరోజు ఆ అమ్మాయికి ఫోన్ చేయంగా ఎక్కడున్నావు నువ్వు అని అడిగితే ఆఫీస్ అని అడిగాడు. సో ఇతను కారులో వెళ్తుంటే ఆ అబ్బాయి బైక్లో ఈ అమ్మాయి వెళ్తుంటే ఇద్దరు ఒక్కసారిగా చూశారు. చూసేందుకు తన భర్త షాక్ అయిపోయి వెంటనే ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నావు అని అంటే అప్పుడు తన భార్య వచ్చేసి నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పి అబద్ధం చెప్తుంది. సో అతని కళ్ళ ముందరే బైక్లో ఆ అబ్బాయితో వెళ్ళడము తన భర్త అయితే చూశాడు. సో నెక్స్ట్ ఏం చేశాడనేదే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి part 2 అని కామెంట్ చేయండి. అండ్ ఎండ్ వరకు చూసినందుకు అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, part 2 అని కామెంట్ చేయండి, ఫుల్ వీడియో చేస్తాం.